వందనాలండి. ఈరోజు ఆగస్టు 17 ప్రభు చేతి స్పర్శ. దాని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 8:2-3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడిని కుష్ఠరోగం శుద్ధి ఆయను. ఎయిడ్స్ రోగంలాగా కుష్ఠరోగం కూడా చాలా భయంకరమైనది. దానికి కారణము ఆ రోజుల్లో దానికి మందులు లేకుండేవి. యేసయ్య కాలంలో కుష్ఠరోగానికి వాడబడిన గ్రీకు పదము అలాంటి చర్మరోగాలు అనేకాలకి వాడేవాళ్ళు. కొన్ని అంటురోగాలు కూడా ఉండేవి అందులో. అంటురోగం ఎవరికైనా వస్తే యాజకుడు అతన్ని కుష్ఠరోగిగా ప్రకటించి వాని ఇంటి నుండే కాకుండా వారి ఊరి నుండి బహిష్కరించేవాడు. ఆ కుష్ఠరోగి ఊరు బయట అతని లాంటి వారితో కలిసి జీవించాలి. ఒకవేళ బాగైతే తిరిగి ఊరిలోకి రావచ్చు, లేకుంటే అక్కడే మరణించాలి. అయినా ఆ కుష్ఠరోగి తన్ని స్వస్థపరచమని ప్రభువుని అడగగానే ఆయన చెయ్యి చాపి అతన్ని ముట్టాడు. చర్మమంతా భయంకరమైన అంటురోగంతో నిండి ఉన్నా కూడా ఆయన ముట్టాడు. పాపం కూడా స్వస్థపరచలేని రోగం, అది మన అందరికీ ఉంది. కేవలం క్రీస్తు యొక్క స్వస్థపరచు స్పర్శ మాత్రమే అద్భుతంగా మన పాపాలు తీసేసి జీవం గల జీవితంలోకి నడిపిస్తుంది. కానీ మొదట కుష్ఠరోగి వలె మనం కూడా ఆయన్ని అడగాలి. ఆ కుష్ఠరోగి సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, సాష్టాంగపడ్డాడని గమనించాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము 12-13 వచనాలలో అది గ్రంథస్థం చేయబడి ఉంది. అంతేకాకుండా సరైన వైఖరితో, ప్రార్థనతో తన అవసరతను గుర్తించి స్వస్థత పొందుతాననే విశ్వాసంతో నమ్మకంగా వెళ్ళాడు. దాని ఫలితంగా అతని స్వస్థత, పరిశుద్ధపరచబడుట అనే బహుమతి పొందాడు. నువ్వు ఒకవేళ నైతికంగా, ఆత్మీయంగా సంపూర్ణంగా కుష్ఠరోగి అయ్యి నీ గొప్ప అవసరతను ఒప్పుకుంటూ యేసుప్రభు యుద్ధకు వస్తే నీకు అవసరమైన స్వస్థత ఇస్తాడు. ఆయన తన అపారమైన కనికరంతో ఇదివరకే తన యుద్ధకు వచ్చి వాడిని ఎన్నడూ బయటికి తోసివేయను అని చెప్పాడు. అది మనం యోహాను 6:37లో చూడొచ్చు. ఒకసారి కొంతమంది అల్లరి పిల్లలు వీధిలో ఒక స్త్రీ కుష్ఠరోగం వల్ల తన కాలి చేతి వేళ్లను పోగొట్టుకొని ఉండడం చూసి ఎగతాళిగా కుష్ఠరోగి అని అరుస్తూ ఆమెను ఏడిపిస్తున్నారు. ఆ దారిన వెళ్తున్న మిషనరీ ఒక ఆమె వచ్చి ఆమె భుజంపై చేయి వేసి తన యొద్ద కూర్చోమని చెప్పింది. ఆమె ఏడుస్తూ, ఒక మానవ హస్తము నన్ను తాకింది అంది. ఆమె కుష్ఠరోగం వచ్చినప్పటి నుంచి ఎవరూ ఆమెను ముట్టలేదు. ఆమె ఆ మాట అనగానే ఆ మిషనరీకి మనం చదువుకున్న వాక్య భాగం కళ్ళ ముందుకు వచ్చింది. యేసుప్రభు కుష్ఠరోగిని ఎందుకు ముట్టాడు అని సువార్తలలో గ్రంథస్థం చేయబడిందో ఆమె అర్థం చేసుకుంది. ఈనాటికి ఏ వ్యక్తి అయినా ఆపదల్లో ఉన్నప్పుడు ఎలుగెత్తి ఏడుస్తే ప్రభు తప్పక వింటాడు. మనల్ని స్పర్శించుటకు అనుమతిస్తే చాలు, మనం పరిపూర్ణలమవుతాం. ప్రతి వ్యక్తి ఆత్మీయంగా చెడిపోయి ఉన్నాడు. క్రీస్తు రక్తంతో కడిగేస్తే కానీ మనం శుద్ధీకరించబడం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసు నాయనా, నీ స్పర్శ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం నాయనా. తండ్రి, మేము మా అవసరతను గుర్తించి మీ దగ్గరికి వచ్చి స్వస్థత పొందేదానికి సహాయం చేయమని, మమ్మల్ని ముట్టమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.